నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు నుంచి మన కాంపిటీషన్కి ఎగ్జాక్ట్గా 20 days ఉంది, 20 రోజులు ఉంది. సో ఈ వ్లాగ్ షూట్ చేయడానికి కారణం ఏంలే, జస్ట్ మన క్లాసిక్ ఫిజిక్ పోజింగ్ ఫైనల్ ఏం కాదు, జస్ట్ ఒక ప్రాక్టీస్ ట్రయల్ లాగా. భాస్కర్ తోటి లాస్ట్ టైం మీరు ఒక వీడియో చూసినారు కదా ఆల్రెడీ. భాస్కర్ తోటి మనం పోజింగ్ గురించి ఒక వీడియో వేసిండే. సో దాని తర్వాత వీడియో ఇది. యాక్చువల్గా దీని ముందు ఇంకొక 2 వీడియోస్ వచ్చేది ఉండే, కాకపోతే ఎడిటింగ్ మనకు టైం సరిపోక ఈ ప్రెప్ సిరీస్ వీడియోస్ అని అండ్ ఆల్సో ట్రైనింగ్, కార్డియో, వర్కౌట్లు, పోజింగ్ ప్రాక్టీస్ ఇది వేసుకుంటాం. మనకు అసలు టైం సరిపోతలేదు. డే మొత్తంలో ప్రొడక్టివ్గా ఉంటున్నాము, లైక్ డే అంతా పని చేస్తున్నాం, డే అంతా ఏదో ఒక వర్క్ ఉంటుంది, అసలు ఖాళీగా ఉంటలేము. కాబట్టి ఆ 2 వీడియోలు ఎడిట్ చేయడానికి అసలు టైం దొరకలే, కాబట్టి అసలు ఆ వీడియోస్ కూడా ఎడిట్ చేయలే. బట్ రేపు సండే, సో మోస్ట్లీ రేపు యాక్టివ్ రెస్ట్ డే కాబట్టి పొద్దున్నే కార్డియో కంప్లీట్ చేసేసుకుంటే నాకు డే మొత్తం ఖాళీ ఉంటా వీడియో ఎడిటింగ్కి. సో ఈశ్వర్, భాస్కర్, నేను కలిసి ఒక వ్లాగ్ చేసినాం, అదొకటి. దాని తర్వాత ఇంకొక వ్లాగ్ నేను జనరల్గా నేను చేసినాను, లైక్ ఆర్మ్స్ డే అనేసి. సో ఆ వ్లాగ్, ఈ 2 వీడియోస్ని నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తా. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నా ఆ వీడియోస్ కూడా. కాకపోతే రేపు ఎల్లుండి వచ్చే నెక్స్ట్ వీడియోస్, దీని తర్వాత వచ్చే 2 వీడియోలు ఈ వీడియో కన్నా ముందు పోస్ట్ చేసిన వీడియోలు. కాబట్టి బాడీ కండిషన్ వైజ్ దానిలో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న ఈ రోజు వీడియోలో బాడీ ఫ్యాట్ మీకు కొంచెం తక్కువగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. కొత్త వాళ్ళని వస్తే ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఇట్స్ 5 AM ఇన్ ద మార్నింగ్. నేను ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇద్దరం కలిసి F7 బొలారంకి వెళ్ళి ఆర్మ్స్ వర్కౌట్ అండ్ కార్డియో చేద్దామని ప్లాన్ ఉండే. సో 1 hour కార్డియో అండ్ యాబ్స్ వర్కౌట్ ప్లాన్ ఉంది. మోస్ట్లీ చేస్తే ఒక 60 minutes కార్డియో కంప్లీట్ చేసేసి దాని తర్వాత ఆర్మ్స్ వర్కౌట్స్ అంటే బైసెప్ అండ్ ట్రైసెప్ FST7లా ట్రైన్ చేస్తున్నాం ఈరోజు. సో ఆ వర్కౌట్లు అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చి మనం పోస్ట్ వర్కౌట్ మీల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఒక 2 hours చిన్న పవర్ న్యాప్ వేసి మధ్యాహ్నం వీల్ గో టు మన ప్రైమ్ స్ట్రెంత్కి వెళ్ళి పోజింగ్ ప్రాక్టీస్ అన్నీ అక్కడ ఆదింలో చేస్తాం. సో అది ముచ్చట. ఇంట్రో పొద్దున ఎందుకు స్టార్ట్ చేస్తున్నారా అంటే, ఇక చెప్పాలి కదా డే మొత్తంలో ఏం చేస్తున్నాం, యాక్టివిటీ ఏముండబోతుంది అనేసి. సో అట్లని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నా. చలో, విత్ దట్ బీయింగ్ సెడ్ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. పోయి వాడిని పిక్ చేసుకొని వెళ్ళి వర్కౌట్ చేద్దాం. వర్కౌట్ అయిపోయిన తర్వాత విల్ టాక్. బై. మీకు ఒకవేళ గుర్తుంటే లాస్ట్ టైం మనం F7 వచ్చినప్పుడు, ఇఫ్ యూ రిమెంబర్, సేమ్ ప్లేస్లో దేర్ యూస్ టు బి సమ్ అదర్ పర్సన్. కలిసి వర్కౌట్ చేసేటోళ్ళం, వీక్లా ప్రీ వర్కౌట్ తీసుకునేటోళ్ళం. బూడు బ్లాక్ మసిల్ ప్లేస్ అథ్లీట్ నేను అప్పుడు. సో దాట్ మెమరీస్ స్టార్టెడ్ హిట్టింగ్ అగైన్. సో అంతే, అది ఇక ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఏదైనా కూడా మనం లైఫ్లో నేర్చుకోవాలి. జరిగిన దాని నుంచి నేర్చుకొని వీ షుడ్ మూవ్ ఆన్. అండ్ మళ్ళీ ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ మళ్ళీ మనం ఇప్పుడు చేయొద్దు. ఇంతకుముందు ఎట్లుంటున్నానో అప్పుడు దానికి తగ్గట్టు ఇప్పుడు బిహేవ్ చేయాలి. సో మీలో ఎవరైనా ఇట్లా బ్రేక్ డౌన్ ఫీలింగ్లు ఉంటే ఇట్స్ ఓకే. నాకు కూడా అయింది, చాలాసార్లు అయింది. సో ఏదన్నా దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అనేదే ముఖ్యం, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పక్కన ఎవరు లేరని ఒక బాధ అయితే లేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో బచ్పన్ నుంచి ఉన్న దోస్తులు ఎప్పటికీ వదిలేవారు, మనకు ఎప్పటికుంటారు. రేపు మనకు 70 ఏళ్ళు వచ్చినాక కూడా వైఫ్ చచ్చిపోయినా కూడా ఈ పక్కకే ఉంటాడు, అదే నేను అన్నారా నీకు అంటాడు. సో అట్లా ఇప్పుడైతే F7కి వచ్చినాం. వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. పోయి వర్కౌట్ చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి పోస్ట్ వర్కౌట్ మేము కూడా మాట్లాడతాం. తెచ్చుకో. ఇది మన జిమ్ కాదు, ఈడ పాటలు కూడా మన జిమ్లో పెడతారు కాబట్టి ఆబ్వియస్లీగా కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి వర్కౌట్ టైంలో మొత్తం నేను ఇక ఏదో ర్యాండమ్ మ్యూజిక్ పెట్టేస్తాను NCSది. సో నో రా సెషన్, అడ్జస్ట్ అయిపోండి ఈ రోజుకి. తెచ్చుకో. I can almost feel you.
సెకండ్ టైం ఇన్ మై ఛానల్, బట్ థర్డ్ టైం వీఆర్ మీటింగ్. యాక్చువల్గా థర్డ్ టైం, కాకపోతే బ్లాగ్ చెప్పినా కదా పొద్దున బ్లాగ్ ఎడిట్ కాలే అని. సో ఇప్పుడే మన స్కిన్ కేర్ రొటీన్ మొత్తం కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్తున్నాం. ఈరోజు ఏం లేదు, బేసిక్గా పోజింగ్ అనుకున్నాం మొత్తం. సో కొంచెం ఇంప్రూవ్మెంట్స్, ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, అవి ఎంత చేసినా అయితేనే ఉంటాయి. సో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక చిన్న వర్కౌట్, పంపప్ వర్కౌట్ అంతే. ఇక జస్ట్ ఒక మేబీ షోల్డర్ ప్రెస్కి ఒక 2-3 సెట్లు కొట్టేసి పంప్ చేసుకొని, చెస్ట్కి ఒక 2 సెట్లు కొట్టేసి పోజింగ్ స్టార్ట్ చేస్తాం. పోజింగ్ తర్వాత ఇంకా భాస్కర్ కూడా నిన్న గట్టిగా తిన్నాడట. సో ఇక గట్టిగా తిన్నాడు కాబట్టి కొంచెం క్యాలరీస్ బర్న్ చేయాలా. నేను కూడా క్యాలరీస్ బర్న్ చేయాలి. ఒక 1 అవర్ కార్డియో చేస్తాం జిమ్లోనే, ఆ టైంలో మాట్లాడతాం. అట్లా లెట్స్ గో, పోదాం. నేను ఈ బ్లాగులలో చేసే కథలు, సినిమాటిక్ షార్ట్స్ కోసం చేసేవన్నీ భాస్కర్ భాయ్ చూసి పరిశాన్ అవుతున్నాడు. ఇందులో ఎన్ని తీస్తారు, జస్ట్ తీస్తే ఒక సెకండ్ అయిపోతుంది. నేనేమో 30 షార్ట్లు తీస్తా, ఒక్కొక్క 50. సో ఒక అంకుల్ గారు భయపడ్డాడు గ్యాప్లో. సో ఇంకేం లేదు, డైరెక్ట్ దిగిపోయినాక మాట్లాడదాం. లెట్స్ గో. అండ్ మీలో ఎవరన్నా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మేక్ షూర్ యూ డూ దట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. భాస్కర్ బీజీ వీఆర్ క్లోజ్ టు 25K సబ్స్క్రైబర్స్ అండ్ భాస్కర్ ఈజ్ క్లోజ్ టు 1.5K సబ్స్క్రైబర్స్. సో భాస్కర్ బ్రోది కూడా ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, పోయి సపోర్ట్ చూపించండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ చూపించండి. ఓకే, అన్నది 25 దాటాలి. 25K కాంపిటీషన్ వరకు అయిపోవాలి. తర్వాత ఇప్పుడు 100K పక్క. ఈ ఇయర్ ఎండింగ్ వరకు అట్లీస్ట్ ఒక 50K దాకా తీసుకెళ్ళాలి. పూజ చేద్దాం. నేనైతే బెస్ట్ ఇస్తా కంటెంట్ వైజ్. చూద్దాం ఏమవుతుంది. ఇక షో అయిన తర్వాత మ్యాడ్నెస్ కంటెంట్ వస్తుంది, జస్ట్ వెయిట్. ర్యాంప్ దాన్ని ఏమంటారు, రీబౌండ్ ఫేజ్ గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తా, రీబౌండ్ సిరీస్ అని. ఇప్పటివరకు ఎవరు చేయలే, వీల్ డూ ఇట్. లెట్స్ గో. ఇక స్టార్ట్ చేద్దాం. వెయిట్ అండ్ చేయం చాలు. నాకు దడ పుట్టింది. అండ్ ఇప్పటికీ ఒక అరౌండ్ 10 days అవుతుంది నేను బాడీ కండిషన్ అప్డేట్ చేసి, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండిట్లా. సో ఈరోజు ఆఫ్టర్ ఇప్పుడు పోజింగ్ చేస్తాం కదా ఎట్లన్నా. సో బాడీ చూపేయకుండా పోజింగ్ అయితే పాసిబుల్ కాదు డెఫినెట్గా. సో ఇంకా వర్కౌట్ అయిపోయిన తర్వాత పోజింగ్ చేసే టైంకి బాడీ కండిషన్ కూడా మీకు రివీల్ చేస్తాం. ఓకే, సో బాడీ కండిషన్ ఎట్లా ఉంది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాడీ వెయిట్ అయితే ఇప్పుడు 64.6, 64.7 అరౌండ్ ఫ్లక్చువేట్ అవుతుంది వెయిట్. సో చాలానే తగ్గింది. ఆల్మోస్ట్ ఒక 14.5 kg డ్రాప్ చేసినాం మనం ఈ ప్రెప్లో. ఈ 14.5 kg డ్రాప్ అయిన తర్వాత కూడా ఇంత కూడా మనం మజిల్ లాస్ చేసుకోలేని దానికి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, మన ఆర్మ్ సైజ్ 16.6 ఉండే, ఇప్పుడు కూడా అరౌండ్ 16.6 ఉంది. కొంచెమే డ్రాప్ అయింది, లైక్ 0.2, 0.3% డ్రాప్ అయింది, విచ్ ఇస్ టోటలీ ఫైన్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. ఇక ఎక్కువ వీడియోని లెంత్ చేయదలుచుకోలేను నేను ఈరోజు. డైరెక్ట్ ఇంకా చిన్న పంపప్ చేసుకుందాం, తర్వాత భాస్కర్ తోటి మాట్లాడదాం. లెట్స్ గో. లైటింగ్ అంతా సెటప్ చేసుకున్నాం, పోజింగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. నా ఈ ప్రెప్ తర్వాత నా మెయిన్ గోల్ వచ్చేసి బెటర్మెంట్ ఎవ్రీడే. లైక్ ప్రతిరోజు 1% బెటర్ ఉండాలి, 1%. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ నాట్ 1% బెటర్ ఈరోజు, మేబీ 0.1% బెటర్ ఈరోజు కన్నా రేపు నేను ఉంటాను. అది నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ డెఫినెట్గా. ఇప్పుడైతే ఇది మన పోజింగ్ రూమ్. ఓకే, సో పోజింగ్ స్టార్ట్ చేస్తున్నాము. దాని ముందు నేను మీకు ఒక చిన్న ముచ్చట చెప్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే లైక్
ఇప్పుడు కాంపిటీషన్ అయిపోతుంది, అంత ముచ్చటంతా బాగానే ఉంది. దాని తర్వాత ఏంటి అనే దాని గురించి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, విచ్ ఇస్ కాల్డ్ రీబౌండ్ సిరీస్ బై ఫిట్ వాట్సాప్. సో మీకు అది యూనిక్, ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు అట్లాంటి సిరీస్లో నేను చేస్తాను. అంటే రీబౌండ్ ఎట్లా వర్క్ చేస్తుంది, ఎన్ని డేస్ చేయొచ్చు, లీన్ గెయినింగ్ ఫేస్ ఎట్లా కంటిన్యూ చేయాలా, లైక్ కాంపిటీషన్ తర్వాత మన బాడీని ఎట్లా బ్యాక్ టు ట్రాక్ తీసుకురావాలనేది నేను చెప్తాను. అందరూ చేసేది ఎట్లా, లైక్ ప్రెప్ సిరీస్ కంప్లీట్ అయిపోగానే ఎండ్ దెన్ అండ్ దేర్ ఖతం చేసేస్తారు ఈ సిరీస్ని. సో నేను సిరీస్ కంటిన్యూ చేస్తాను అప్పటికి. వీఆర్ నాట్ స్టాపింగ్ హియర్. 100K కొట్టాలా యూట్యూబ్లో, అది మన బిగ్గెస్ట్ గోల్ ఆఫ్ దిస్ ఎంటైర్ 24, 25, 26 2-3 ఏళ్ళలో 100K ఖచ్చితంగా కొట్టాలి. నేనైతే వర్క్ చేస్తాను దాని మీద, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ షోల్డర్స్ పైన వర్క్ చేద్దాం. ఆల్రెడీ షర్ట్లకి నుంచి ట్రాప్స్ కనిపిస్తున్నాయి కదా బ్రో అంటున్నావు, బట్ స్టిల్ వీ షుడ్ వర్క్ ఆన్ అవర్ షోల్డర్స్. కొంచెం వీకే ఉన్నాయి కంపారిటివ్లీ అన్నిటితో చూస్తే. అండ్ అప్పర్ చెస్ట్ ఒకటి మనం వర్క్ చేయాలి. ఇంక్లైన్లో నేను కొంచెం మీదికి పెట్టుకుంటా, దాన్ని కొంచెం డిక్లైన్ చేసి నెక్స్ట్ ఆఫ్టర్ షో ఐ స్టార్ట్ ట్రైనింగ్. కొంచెం కిందికి పెట్టుకొని యాంగిల్ విల్ వర్క్ అవుట్. నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ వరకు మీరు నా కండిషన్ చూస్తే అంటారు బ్రో లాస్ట్ ఇయర్కి చాలా ఇంప్రూవ్ అయిందని. సేమ్ లైక్ లాస్ట్ ఇయర్ కూడా మీరు అదే అన్నారు. లాస్ట్ ఇయర్ బాడీ కండిషన్ అదంతా కరెక్ట్ లేకుండే, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా చాలా బెటర్ అయింది పీక్లో. సో నెక్స్ట్ టైం వచ్చే పీక్ ఫిజిక్ విల్ బీ డెఫినెట్లీ బెటర్ దెన్ నౌ, ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. సో గ్యారంటీ ఇచ్చడం ఏం లేదు, కష్టపడుతున్నాం కాబట్టి రిజల్ట్స్ విల్ స్పీక్ ఇట్ సెల్ఫ్ న్యాచురలీ, రైట్? సో స్టార్ట్ చేద్దాం పోజింగ్. లెట్స్ గో భాస్కర్. మొత్తానికి ఒక వారం తర్వాత మీ ఫిట్ వాట్సాప్ బై బాడీ కండిషన్ రివీల్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో. ఇది మన బాడీ కండిషన్. లాస్ట్ వీక్ తోటి కంపేర్ చేస్తే ఈ వీక్కి చాలానే చేంజెస్ వచ్చినాయి. కండిషన్ వైజ్, పోజింగ్ వైజ్, డైట్, కార్డియో, మళ్ళీ కోర్ ట్రైనింగ్ ప్రతి ఒక్కటి ఆన్ పాయింట్ ఉంది. ఏడ కూడా మనం లాస్ట్ టైం చేసినట్టు చీట్స్ అస్సలు లేవు ఈసారి, అన్నీ కరెక్ట్గా చేస్తున్నా. దాంతోపాటు ఇంకోటి భాస్కర్ని ఒకసారి అడుగుదాం. లైక్ మీరు పోజింగ్ లాస్ట్ టైం చూసినారు కదా లాస్ట్ వీడియోలో, ఇట్ వాజ్ అరౌండ్ 8 days బ్యాక్ ఆ వీడియో. దానిలో నా ఫ్లో అంత మంచిగా లేకుండా స్టిఫ్ ఉండే బాడీ. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది కండిషన్? కంపేర్ టు కండిషనింగ్ వైజ్ గెటింగ్ బెటర్ ఎవ్రీ వీక్, ఇట్ విల్ బి కీప్ ఆన్ గెటింగ్ బెటర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పోజింగ్ ఆల్సో ఐఎమ్ గెటింగ్ సాటిస్ఫైడ్. తనకి యాక్చువల్లీ బ్యాక్ ఓపెన్ చేయి అని మొత్తుకుంటుండే, బట్ టుడే ఇట్స్ గాట్ సార్టెడ్. బ్యాక్ మాత్రం ఓపెన్ మస్త్ అవుతుంది. యూ కెన్ సీ లిటరలీ వీఆర్ నాట్ ఓపెనింగ్ అప్ ద ఫ్లో అయితే మంచిగా వస్తుంది. యూ విల్ సీ ఇన్ వీడియోస్ షూర్. ఆన్ స్టేజ్, డైరెక్ట్ ఆన్ స్టేజ్ పోస్ట్ అంతా చేయట్లే ఇప్పుడు. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ థ్యాంక్ యూ భాస్కర్ బ్రో ఫర్ మోటివేటింగ్ మీ ఇన్ డూయింగ్ బెటర్ ఎవ్రీడే పోజింగ్లో. పోజింగ్ వైజ్ నాకు స్టార్టింగ్లో పోజింగ్ అంత రాకపోతుండే, అప్పటికి చాలామంది లైక్ కామెంట్ కూడా చేసేవాళ్ళు పోజింగ్ కొంచెం వర్క్ చేయ బ్రో అది అని. సో డెఫినెట్లీ దిస్ విల్ బీ ఆన్సర్ ఫర్ దెమ్. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకున్న ఫ్లో. ఐ విల్ ట్రై టు యాడ్ అప్ మ్యూజిక్, వేరే మ్యూజిక్ యాడ్ చేసి ఐ విల్ కీప్ ద ఫ్లో. బట్ ఒరిజినల్ ఫ్లో స్టేజ్ పైన ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా ఇక్కడ రాదు, డైరెక్ట్ మీరు ఆడనే చూడాలా. బట్ క్వార్టర్ టర్న్స్ డెఫినెట్గా నేను చూపించిన మీకు. ఇవే బేసిక్ క్వార్టర్ టర్న్స్ ఉంటాయి క్లాసిక్కి. ఇవైతే ప్రాపర్గా పర్ఫెక్షన్ వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చేసింది కదా లైక్ ఫ్లోలో కూడా. ఆల్మోస్ట్. సో యా, ఇంకొక ఫ్లో ఫైనల్ దట్ థింగ్ ఇస్ దేర్, టచ్ అప్ అది కూడా అయిపోతుంది. లైట్గా ఇట్లా అంటించేస్తే సెట్ అయిపోతుంది. 20 days అవుట్ ఫర్ ద షో, 20 రోజులు మాత్రమే ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. భయం కూడా అవుతుంది, ఎక్సైట్మెంట్ కూడా ఉంది, దాంతోపాటు ఊపు కూడా వస్తుంది, దాంతోపాటు ప్యాక్ కూడా అవుతుంది. అన్నీ అవుతున్నాయి ఇక ఓవరాల్ ప్రతి ఒక్క మిక్స్ కాంబినేషన్ ఆఫ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఎమోషన్స్. ఓకే, ఇక ఆకలి అంటారా, 24 గంటలు ఆకలి,
ఇప్పుడు అదో సప్లిమెంట్ యాడ్ చేసిన మొన్న లాస్ట్ వీడియోలో మీకు చూపించిన, అది కూడా వాడుతున్నా. డైలీ 4 వేసుకుంటున్నా. అవి కుల్లా చెప్తున్నా. మళ్ళీ నేను న్యాచురల్ అథ్లీట్ని, నాకు ఇట్లా అనగానే వెయిట్స్ కనిపించేస్తున్నాయి, నేను గుద్దాలో కష్టపడుతున్నా, నేను అట్లా నేను ఏమేమి వాడుతున్నాను అవి కూడా మీకు చూపిస్తాను కాబట్టి నేను చెప్తున్నా. సో బాడీ కండిషన్ ఎట్లా అనిపించింది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఒక సైడ్ మ్యూట్ అయిపోయింది పోజింగ్ చేసి, ఒక సైడ్ ఇట్లా నెత్తి పట్టేసింది. సో విత్ దట్ బీయింగ్ సెడ్ ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఏదైనా ఉంటే విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వన్. నమస్తే, లవ్ యూ ఆల్. మళ్ళీ ఒకసారి కింద కండిషన్ ఎట్లుంది, పోజింగ్ ఎట్లుంది, కండిషన్ వైజ్ నాకు తెలుసు నా కండిషన్ బాగుంటుందని. లైక్ మనకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఖచ్చితంగా, ఐ విల్ డూ బెస్ట్ అని. ర్యాంప్ ఆడి ఇచ్చేస్తామని ఒక కాన్ఫిడెన్స్ ఇప్పుడు మెల్లగా పుట్టిస్తున్నాడు మైండ్లో. సో అదైతే అవుతుంది. అది కాకుండా పోజింగ్ అయితే ఎట్లుంది కింద కామెంట్ చేయండి, ఎందుకంటే అదే మెయిన్ మనకి, మీకోసమే కదా మనం స్టేజ్ పైన ఇట్లా క్లాసిక్ నడుచుకుంటూ వచ్చేది. చలో డ్యాన్స్ ఇష్టం లేదు మనకి, అయినా కూడా బయటికి అన్నీ చేస్తున్నాం. చలో బాయ్ బాయ్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. ఈ వీడియో నేను ఫోన్లో తీయడానికి ముఖ్యమైన కారణం పొద్దున్నే నేను మీకు చెప్పడం జరిగింది కాబట్టి అడ్జస్ట్ అయిపోతారు అనుకుంటున్నా. కాంపిటీషన్ అయినాక నేను మస్తు ఫుడ్ తింటా. మన వెనకాల పవర్ లిఫ్టర్ ఉన్నాడు, ఆయనతో నేను లిఫ్టింగ్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఎనర్జీ పీక్స్లో ఉంటుంది. అప్పుడు చూడు కెమెరాలో 4 రోజులు కూర్చొని ఎడిటింగ్ చేస్తాను ఒక్కొక్క బ్లాగ్. ఇప్పుడు ఓపిక లేదు, ఇక తిండి లేదు, మొత్తం ఎక్కడెక్కడ దెంగేస్తుంది బయటికి, తిన్నట్టు వెళ్ళిపోతుంది. ఇంకా ఎనర్జీ ఎడికించి వస్తుంది వీడియోస్ ఎడిటింగ్కి. సో అట్లా చలో బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.